గుర్తున్నాయి కదా, ఆ పాయింట్లో ఒకటి జరగలేదనే వాళ్ళు చేయొచ్చు. లాస్ట్ జరగలేదు ఇంకా, ఏది ఆలయ పునర్నిర్మాణం జరగలేదు, అదొకటి జరగలేదు. అది జరిగిందనుకోండి, రావచ్చు రాకపోవచ్చు, ప్రపంచాంతం రావచ్చు రాకపోవచ్చు. మూడో ప్రపంచం జరగకూడదని చాలామంది ప్రధానులు అనుకుంటున్నారు. జరగలే చేస్తుంది ఏ దేశము? ఇజ్రాయెల్ దేశం. ఆలయ పునర్నిర్మాణం అంత అవసరమా అంటే, వీళ్ళ భక్తి అలాంటిది. ఎవరిది? ఇజ్రాయెల్ దేశం. వీళ్ళ భక్తి అటు ఇటు భక్తి, నిజమైన భక్తి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత మా దేవుడు అనుకున్నా కానీ ఆ దేవుడే వీళ్ళపైన ఒక కన్ను అనేది వేయలేదు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకి కనపడుతుందో ఆయన శిష్యులు మాత్రమే. ఆయన శిష్యులు ఎవరు? బాప్తీసం తీసుకునే వాళ్ళందరూ. వాళ్ళు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులుగా మారబడ్డారు, క్రైస్తవులుగా తీర్చబడ్డారు. ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న యూదులు దేవుని ప్రజలు కాదు. అది ఎప్పుడు? ఒకప్పుడు. ఇప్పుడైతే వాళ్ళు ముస్లిం దేశంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ముస్లింల దేశానికి వాళ్ళు సంబంధించిన వాళ్ళు. ఎవరు? వాళ్ళందరూ రక్షింపబడితే ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు గారు వచ్చారని నమ్మితే పర్లేదు, దాన్ని నమ్మి వాళ్ళు బాప్తీసం తీసుకుంటే పర్లేదు. ఒకవేళ లేదు, వాళ్ళు ఇంకా రాలేదు, మేము మెస్సయ్య కొరకే వెయిట్ చేస్తున్నామంటే కినా వస్తాడు మెస్సయ్య. ఎవరు? మొదటి రాకడ రానాయన, ఎన్నో రాకడ వస్తాడు? వస్తాడు నా కొరకు రక్తాన్ని చిందించడు ఆయన. ఇప్పుడు ఏం చిందిస్తాడు? ప్రపంచాన్ని నాశనం చేసేసి మనల్ని ఆయన వెంట పెట్టుకొని పిలుచుకోమని పోతాడు. వాళ్ళు ఇప్పుడే గమనించి రక్షింపబడితే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ ఆత్మలకు వాళ్ళే బాధ్యులు అవుతారు. అలా బాధ్యులు కారు అనేది ప్రభువైన యేసుక్రీస్తు గారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. లూకాసు వార్తలు. జెరూసలేము అన్యుల్ని తొక్కదంట. అన్యులే దేన్ని తొక్కుతారు? జెరూసలేంని తొక్కుతారు. అది ఇప్పుడు రాయించబడిందంటే కాదు. ఎప్పుడు? అది అప్పుడు రాయించబడింది. ఇప్పుడు ఏమవుతుంది? అది అంటే ముందుగానే తెలుసు ఆయన. ఎందుకంటే ఆయన ఆది ఆయనే, అంతము ఆయనే. ఆయనే కడపట్టివాడు, ఆయన మొదటివాడు, ఆయనే కడపట్టివాడు. ఆయన ఆల్ఫా, ఆయన ఒమేగా. అలాంటి ఆయనకి తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇవన్నీ ఆయన చేశాడు, రాయించబడడం జరిగింది. సో ఈ ఇజ్రాయెల్ దేశం నుంచే ఏమవ్వాలి? ఇప్పుడు ఒకటి నెరవేరలేదు. అదేమది? ఆలయ పునర్నిర్మాణం అనేది జరగలేదు. ఒకవేళ జరిగిందనుకోండి, అప్పుడు ఆలోచించవచ్చు, ఏదైనా జరగవచ్చు, చెప్పలేము. వాళ్ళు ఏమైనా తెగించి, ఎవరు? ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఏం జరిగినా మాకు సంబంధం లేదని వాళ్ళు ఏమైనా తెగించినారనుకోండి, వాళ్ళు కట్టవచ్చు. దేన్ని కట్టాలంటే దాన్ని ఏం చేయాలో పడగొట్టాలి. దేన్ని? ఆ మసీద్ని పడగొట్టాలి. అది పడగొడితే ఇరాన్, ఇరాక్, సిరియా వీళ్ళు ఊరికే ఉండరు. ఈ 3 దేశాలు 4 దేశాల నుంచి ప్రారంభమైన దేశాల యుద్ధాలు అన్ని దేశాలు ఏమవచ్చు? అన్ని దేశాలు పాల్గొనవచ్చు. సో ఈ 15 పాయింట్లు అనేది ఇప్పుడు దేనికి సంబంధించినవి? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడికి సంబంధించింది. ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ కదా. ఏది? యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాలు అనేది క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఈ 15 పాయింట్లు మనం చూసుకున్నాము. ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ నుంచి పులి స్టాప్ అయిందా, లేకపోతే ఈ చిన్న అయిందా? ఇది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ క్వశ్చన్ మార్క్ ఎన్నైనా ఆన్సర్లు మనం రాసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఆన్సర్లు మనం చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇది పులి స్టాప్గా నిలబడింది. వీటికి ఈ చిన్న మిగిలిందా? పులి స్టాపా చిన్ననా? నాకు సంబంధించిన వరకు ఇదే. ఇంకా ఎందుకంటే అంతం ఇంకా అప్పుడే రాలేదు కాబట్టి. అంతం వస్తేనే పులి స్టాప్ అవుతుంది. అంతం రాలేదంటే మనం ఇంకా ఆన్సర్ని కనుగొనాలా. ఈ 15 పాయింట్లు అయినాయి కదా. యేసుక్రీస్తు రెండో రాకడ యొక్క సంకేతాలు ఇన్ని చూస్తున్నాం కదా. ఎన్ని వారాలు ఇప్పటికి? దగ్గర 5-6 వారాలే. 2 నెలలు దీన్ని స్టార్ట్ చేసి. ఈ 15 పాయింట్లు మనం చూస్తున్నాం కాబట్టి సిద్ధపడాలి లేదు? ఇప్పుడు సిద్ధపడాలా లేదు? దేనికి సిద్ధపడతారు? యేసుక్రీస్తు రెండో రాకడ సిద్ధపడతారా? సిద్ధపడాలంటే మనం ఏమైండాలి? ఫస్ట్
కాదు, సిద్ధంగా ఉండాలి. మనం ఏమైండాలా? ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న ప్రజల్లాగా మనము ఉండకూడదు. అంత మూర్ఖత్వంతో మనం కూడా, అదేంటి ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న వాళ్ళందరూ మూర్ఖులే వాళ్ళ లెక్కలో. వాళ్ళు ఎందుకు మూర్ఖులు అంటే, యేసుక్రీస్తు రాలేదు వస్తాడనుకున్న వాళ్ళందరూ ఎవరు? మూర్ఖులే. ఎవరి దృష్టిలో? అది క్రైస్తవుల దృష్టిలోనే, ప్రభువైన యేసుక్రీస్తు దృష్టిలో కూడా కాదు. మళ్ళీ మనం చూస్తే ఎవరిని చూసి నగతాం? మనము ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న ప్రజలు చూసి మనం నగలు. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ వాళ్ళు బోర్డు పట్టుకొని తిరుగుతుంటారు. ఎవరు? ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న వాళ్ళు. ఆ బోర్డు పేరు ఏమంటే, ఆ దాంట్లో ఏముంటుందంటే, జీసస్ క్రైస్ట్ ఫస్ట్ కమింగ్, జీసస్ క్రైస్ట్ ఫస్ట్ కమింగ్, వీఆర్ వెయిటింగ్ అని రాసింటారు దేనిపైన. అరే వచ్చిపోయినారా ఆయన అంటే నమ్మట్లేదు. వస్తాడు ఆయన. ఫస్ట్ వెయిటింగ్, ఫస్ట్ కమింగ్ కాదు. ఏ కమింగ్ అది? సెకండ్ కమింగ్ వస్తాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు ప్రజలు మళ్ళీ వీళ్ళు? ఒకప్పుడు దేవుడి ప్రజలే కదా. యేసుక్రీస్తు గారు వచ్చింది కూడా ఈ జనాంగం నుంచే. ఆ జనాంగమే అది యూదా గోత్రం నుంచే వచ్చింది. ఎవరు? మరి యూదా గోత్రంలో పుట్టి మీ అందరూ నేనే ప్రభువైన యేసుక్రీస్తు కానీ ఆయన చెప్పుకొని మెస్సయ్య అని నేనే చెప్పుకున్నా కానీ ఏం చేయలేదు, వాళ్ళు నమ్మలేదు. మరి ఇంక ఎవరి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు? మన నిరీక్షణ వాళ్ళతో పోలిస్తే యేసుక్రీస్తు గారు మనకి అసలు ఈ భూమిపైన అడుగు కూడా ఆయన పెట్టడు. ఆయన భూమిపైన రాడలేడు. ఆయన ఎక్కడ వస్తాడు? మేఘంలో ఆయన ఆరోహణమవుతాడు. మేఘం లేయించే భూమి అనేది ఏమవుతుంది? మన ప్రాణాలు గాల్లో తేలుతాయి, పిలుచుకొని పోతాడు. ఎవరు? మనల్ని. అప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చింది. చాలామందికి నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమంటే అది, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎవరు? మనము. ఎక్కడ పాతపడతాం మనము? గుంతలో 6 అడుగుల లోతులో మనల్ని ఏం చేస్తారు? పాత పెడతారు. అప్పుడు ఏమైపోయి ఉంటుంది? కొన్ని రోజులకే ఆ దేహం అంతా కుళ్ళిపోయి ఏమి మిగిలిపోయి ఉంటుంది. ఓకే, మనవన్నీ ఎముకలు మిగులుతాయి. అన్నులు ఏం చేస్తారు? కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు కాలుస్తారు కట్టలు పెట్టి. మనలోనే ఎముకలు మిగులుతాయి. వాళ్ళు అది కూడా బూడిద అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చిన తర్వాత అందరూ ఎత్తబడాలని ఉంది. బూడిదైన వాళ్ళు ఎట్లా ఎత్తబడతారు? మళ్ళీ ఎట్లా ఎత్తబడతారు బూడిదైన వాళ్ళు? ఆ బూడిదైన వాళ్ళు కూడా, ఆ బూడిద కూడా వేసింది ఇప్పుడు నీళ్ళలో కలిపినారు దాన్ని. ఆ నీళ్ళలోనే మళ్ళీ మునిగేది ఆ పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇలాంటి బూడిద పునర్నిర్మాణం అవుతుందా? మళ్ళీ పరలోకము మాంసపు ముద్దలు దానికి ఎంట్రీకి సంబంధించింది కాదు. అది ఏది? పరలోకం. మన ఆత్మ ఒకటి ఎక్కడికి వెళ్ళగలదు? మన మాంసపు ముద్దలు ఎక్కడికి వెళ్ళలేవు? పరలోకానికి వెళ్ళలేవు. ఇది ట్రూ, ఏదో మనం ఒప్పుకుంటాము. కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చూద్దాం. మళ్ళీ రెండో రాకడికి అందరూ ఎత్తబడాలని ఉంది కదా. అది చనిపోయిన వాళ్ళు కూడా ఏమవుతారు? లేస్తారు. ఆ టైంలో సమాధిలో ఉండే వాళ్ళు ఎముకలు అవన్నీ లేయచ్చు. కాలిపోయిన వాళ్ళు ఎత్తు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది కనుమరుగైన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది నీటిలో కొట్టుకుని వాళ్ళ పరిస్థితి. వీళ్ళందరూ ఎట్లా లేస్తారని నాకు ఈ క్వశ్చన్ వస్తే, ఆయన ఎవరో చెప్పరు ఈ క్వశ్చన్కి ఆన్సర్. నాకు గుర్తురావట్లేదు ఆ మనిషి. ఆయన ఏమన్నాడంటే, తండ్రి అనే దేవుడు ఆదాముని ఎట్లా చేసినాడు? మట్టితోనే కదా. భూమిని, ఈ సృష్టినే చిటికతా చేసిన వ్యక్తి ఎవరు? దేవుడు. మళ్ళీ ఎవరో ఆ బూడిదైన వ్యక్తిని మళ్ళీ బతికించలేడా? అంటే బతికించలేదంటే ఆయన ఆత్మ ఎక్కడ పోయింది? పాతాళలోకం పోయింది. పాతాళలోకం నుంచి బయటికి రాలేదు. అది దేవునికి కావాల్సింది శరీరమా, ఆత్మ? ఎత్తబడాల్సింది ఏది ఇప్పుడు? ఆత్మ. శరీరం కాదు. మరి శరీరంతో ఏం పని ఉంది? మళ్ళీ శరీరాన్ని కాల్చినా, ముక్కులు చేసినా, బుంచిపెట్టినా, ఏది చేసినా కానీ ఆ శరీరానికే, కానీ ఆత్మకి. కొంతమంది అంటారు చూడండి, ఆత్మకి చావలేదని. సేమ్ అది. ఆత్మకి ఏముండదు? ఆత్మకి ఎప్పుడు చావు అనేది ఉండదు. ఆత్మకు చావు లేదు కాబట్టి అది ఎక్కడ దాక్కున్నా కానీ, ఏది? ఆత్మ ఎక్కడ దాక్కున్నా కానీ ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ మునుపు అది ఏమవ్వాలి? బయటికి రావాల్సిందే, తప్పదు. అదేంటి సార్ ఇప్పుడు పాత పెట్టిన తర్వాత నా ఆత్మ గుంతలోనే ఉంటుందంటే?
గుంతలో ఉండదు ఆత్మ. అది ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ ఉంటుంది అది? పోయింది. పైకి కాదు, ఎక్కడ పోయింది? కిందకు పోయింది. కిందలో అది కూడా ఎక్కడ పోయింది మళ్ళీ? ప్రభుని నమ్ముకునే వాళ్ళందరూ అబ్రాహాం ఒడిలోకి, ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరూ ఎక్కడ? కటిక చీకటిలోకి. కటిక చీకటిలో ఎవరికెవరు కూడా కనపడరు. ఎవరైనా కానీ, ఎవరు వచ్చినా కానీ మా వాళ్ళు కూడా కనపడరు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది మళ్ళీ, కింద ఉండే వాళ్ళందరూ మనం చేసినవన్నీ చూస్తుంటారా? నమ్ముతారా? గ్యారెంటీనా? చూస్తుంటారు తెలుసా? అంతెందుకు పెద్ద మాట ఎత్తే చెప్తుంటాడు కదా ఈ విషయాన్ని. కింద ఉండే వాళ్ళు పైన వాళ్ళందరూ మనల్ని గమనిస్తుంటారని. అంతెందుకు రూతమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఆయన సహోదరుడు తెలియజేసింది. ఏమని? పైన వాళ్ళందరూ ఏమవుతారంటే మళ్ళీ మనల్ని అందరినీ గమనిస్తుంటారు. అందరూ, మన వాళ్ళందరూ, మా వాళ్ళందరూ మిమ్మల్ని గమనిస్తుంటారు, కానీ మనమే వాళ్ళని ఏం చేయము? గమనిస్తాం. ఎలా గమనిస్తామంటే వాళ్ళు ఎక్కడో ఒక చోటు ఉన్నారు. నమ్మితే పాతాళ లోకంలో ఉంటారు, అదే ఎక్కడుంటారు? పరదేశంలో ఉంటారు. నమ్మకపోతే వాళ్ళు ఎక్కడుంటారు? కటిక చీకట్లో అల్లాడుతూ ఉంటారు. ఇది మనకి తెలుసు. కానీ మనం చేసే ప్రతి ఒక్క పని చనిపోయిన వాళ్ళందరూ చూస్తుంటారంట. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలుసు. పెద్ద ఒక సందర్భంలో దీని గురించి మాట్లాడినాడు. అంత క్లారిటీ కూడా ఆయన చెప్పలేదు. చూస్తున్నాడు అనేది అంటాడు ఒకసారి ఆయన చూడని అంటాడు. అబ్రాహాం ఒడిలో పోయిన వాళ్ళందరూ చూస్తారు అని ఒకసారి చెప్తాడు. అబ్రాహాం ఒడిలో పోయిన వాళ్ళు ఎందుకు చూస్తారని అంటాడు. ఇటు కన్ఫ్యూజింగ్గా మాట్లాడితే ఒకటి అర్థం కాదు. నా వరకు అయితే అదే అనిపిస్తుంది నాకు కూడా. 50-50 ఉంది. దీని గురించి ఎప్పుడైనా ముందుకి ఒక ఏదైనా సందర్భం వస్తే దీని గురించి మాట్లాడవచ్చు. ఎందుకంటే ఏం తెలియకున్నట్టు మాట్లాడకూడదు. మనం తెలిస్తేనే ఏం చేయాలా? చెప్పాలా. అది మళ్ళీ ఏమవుతుంది? అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తే కినా ఎవరి ఆత్మలకు వాళ్ళే బాధ్యులు అన్నట్లు, మీ ఆత్మలకు నేను బాధ్యత తీసుకుని మళ్ళీ నా ఆత్మకు నేనే ఏమవుతున్నాను? మళ్ళీ నశించే ఒక అవకాశం అనేది ఉంది. కాబట్టి చనిపోయిన వాళ్ళందరూ చూస్తున్నారంటే దానికి ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇంకా లేదు. చూడొచ్చు, చూడకపోవచ్చు. వాళ్ళు ఏమన్నా చెట్టు పైన దానిపైన కూర్చుంటాయి ఆత్మ. ఎక్కడుంటాయి అవి? లోపల ఉంటాయి. ఆత్మకు అంత పవర్ ఉంటుందా? సినిమాల్లో చూపించినట్లు ఆత్మలకు అంత పవర్ ఉంటుందా? లేదు. ఆత్మ కనుమరుగైపోతుంది. కళ్ళు మురిసి కనగప్పపాట ఆత్మ ఎక్కడ పోతుంది? నువ్వు ఏదైతే దానికి పూజలు చేస్తావు, దానికి బట్ట కప్పితే ఏదైతే ఉందో ఆ శరీరం మాత్రం మిగిలింది. అప్పుడు ఆత్మ అనేది ఏమైపోయింది? అప్పటికే బయలుదేరింది. దేవుడు అప్పుడు దాన్ని పిలిచేశాడు. ఎక్కడికి? కిందికి. కొంతమంది చనిపోయిన తర్వాత 2-3 రోజులు పెట్టుకుంటారు ఇంట్లో. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆత్మ మళ్ళీ వస్తుందండి దాంట్లో. వచ్చి మళ్ళీ ఏమైనా బతకొచ్చు. కొంతమంది సిపిఆర్ చేస్తారు చూడండి. సిపిఆర్ అంటే ఏం చెప్పండి? సిపిఆర్ అంటే ఇస్త్రీ పెట్టెలు మాత్రం ఉంటాయి చూడండి. ఇట్లా అంటే హార్ట్కి ఇట్లా పెట్టి లేపుతారు కదా. అట్లా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే గుండెకి అదేమవుతుంది? మళ్ళీ పంపు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆత్మ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంది. అది ఒకసారి ఆత్మ పోతే మళ్ళీ రిటర్న్ వస్తుంది. అది అప్పటికే ఇంకా గుండె ఆగిపోయింటుంది. అంతేగాని ఆత్మ ఎక్కడ ఉంటుంది? అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్లీ ఆ గుండెని పంప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని ఒకసారి ఆత్మ బయటకు వెళ్ళింది అనుకోండి, తిరిగి మళ్ళీ ఆత్మ శరీరంలోకి అది వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సినిమాలో చూపించినంత ఈజీ కాదు అది. ఆత్మ వెళ్ళిపోతే రాదు. సిపిఆర్ ఎందుకు చేస్తారంటే గుండె నిదానంగా అవుతుంటుంది. తక్కువ ఒక్కోసారి ఏమవుతుంది? అప్పటికప్పుడే ఆలోచించుకున్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుండెను బతికించడానికంటే పంప్ చేయడానికి ఆలోచిస్తారు. పంప్ చేసిన వెంటనే అది ఏమవుతుంది? కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఆత్మ అనేది ఏమవుతుంది? మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. కొంతమంది ఏమంటారంటే సిపిఆర్ చేసేటప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది, సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ ఆత్మ వచ్చిందంటారు. అది ఎట్లా వస్తుంది? ఆత్మ ఏమవుతుంది? కంటికి కనపడదు. కొంతమంది సైంటిస్టులు ఆత్మని పట్టుకోవాలని చూస్తున్నారు. దేన్ని? ఆత్మని ఎవరైనా పట్టుకుంటారా? ఆత్మకి ఏముండదు. ఫోన్లో దాన్ని జైల్లో వేద్దామన్నా కానీ ఆత్మకి ఏముండదు? శరీరం ఉండదు. అది ఏదో సినిమాలో పశుపతి ఉంది కదా, ఆ సమాధిని అంతా కట్టేసి దానికి అంతా కవర్ చేసి పెట్టినా కానీ ఆ సమాధి ఆత్మ అనేది అక్కడే ఉండదు. ఆత్మకి శరీరం లేదు కాబట్టి అది ఇట్లా రావచ్చు, ఎట్లనా పోవచ్చు.
కానీ దేవుడు చెప్పినట్లు అది ఎక్కడికి పోలే ఒకేసారి కిందకే పోవాలి అంతే, కానీ భూమిని అంతా చుట్టేసే అవకాశం దేనికి లేదు, ఆత్మకు లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఎలాంటి ఆలోచన మళ్ళీ వీళ్ళు సైంటిస్ట్ది 2019లో జరిగింది. ఏం జరిగింది, ఒక లాస్ట్ ఒక ముసలోడు ఇంకా 90 ఏళ్ళు ఏమో ఉన్నాయి, బాగా ఆయన ఏమైనాడంటే మిగిలిపోయినాడు, ఇంకా పోవాల్సిన పరిస్థితి. ఆత్మని ఏం చేస్తారంటే కూర్చోపెట్టలేదు, మనుషుల్ని పోతగిన వాళ్ళ బాక్స్లో పెడతారు చూడండి, ఐస్ బాక్స్. అది ఐస్ కాదు కానీ ఒట్టు అలాంటి బాక్స్ని తీసుకున్నారు. ఆ బాక్స్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంది, అంతే లోపల ఏం జరుగుతుందో అంతా బయట మనకి కనపడుతుంది. అలాంటి బాక్స్లో పెట్టేసి గాలి ఆడుకోకున్నట్ల, ఒక ఇంత కూడా గాలి బయటకు పోకున్నట్ల ఆ బాక్స్ని వాళ్ళు తయారు చేసి ఆ బాక్స్లో ఎవరు పెట్టినారు, ఆ ముసలోళ్ళు పెట్టినారు. ఆ ముసలోడు పాపం బతికించింటే బతికేవాడేమో, మళ్ళీ వీళ్ళ ఎక్స్పెరిమెంట్ వల్ల ఆ ముసలోడు పాపం ఏమైపోయి పోవడం జరిగింది. కాదు అదేమైంది, పెట్టినారు. ఇంక ముసలోడు ఇంకా కొనుగు పుడుతున్నాడు, చూస్తున్నారు అందరు ఇట్లా, నేనేది ఎట్లా పోతుంది ఆత్మను బంధిద్దాం అనుకున్నారు, ఏది చూస్తున్నారు. ముసలోడు ఇంకా అది కనపడుతుంది కదా, ఇట్లా ఉందో చూడండి టీవీలో, అది సీపర్ లాగా వస్తుంది, అది దాన్ని ఏమంటారు కదా, ఈసీజీ అంటారు దాన్ని. ఈసీజీ మాదిరి ఇట్లా వస్తుంటారు, వాళ్ళు కంప్యూటర్లో చూస్తుంటారు. డౌన్ అవుతూ వస్తుంది ఏది, హార్ట్ బీట్ పెరుగుతూ వస్తుంది ఏది, ఇవి ఒకేసారి నిలిచిపోయింది, ఇది తీయని వచ్చేసింది ఏది, లైన్లో. ఆ ఆత్మ అనేది కనపడాలి కదా, ఆత్మ అనేది ఏమైందంటే గ్లాస్ని పగలు కొట్టుకొని వెళ్ళిపోయిందంట. ఇది యూట్యూబ్లో వీడియో వచ్చింది, ఇది ఎంతవరకు నిజమని ఆలోచిస్తే అలా వెళ్ళిపోయేటట్లుంటాయి కదా ఈ సినిమాలని. ఎందుకు ఈ సినిమాల్లో మనం ఏదైతే చూస్తున్నామో సమాధిని ఏది ఆత్మని ఎప్పుడు బందీలేం కదా మనము. ఎందుకు ఈ ఆత్మకి ఏముండదు, శరీరం ఉండదు. మళ్ళీ వీళ్ళు ఎలా బందీలు అనుకున్నారు, అరుంధతి సినిమా చూసే దాంట్లో ఏదైతే ఒక శరీరాన్ని బంధించినారు, ఆత్మను బంధించినారు, అట్లా బందీలేరు కదా దేన్ని. దేవుడు దానికి అవకాశం అనేది ఇవ్వలేదు. కనరెప్ప పాటలో ఏమైపోయాడు, నీ ఆత్మ అనేది కిందికి పోవాలి. ఒకసారి పోయిన ఆత్మ మళ్ళీ తిరిగి రాదు. అది ఒకరికే వచ్చింది, అది ఎవరు, కేవలము అది ప్రభువైన యేసుక్రీస్తు గారు తప్ప అలాంటి ఒక మృత్యుంజయుడు ఎవరు, అలాంటి ఒక మృత్యుంజయుడు ఈ లోకంలో ఎవరు లేరు. 3 రోజుల పాటు ప్రభువైన యేసుక్రీస్తు గారి ఆత్మ ఎక్కడుంది, పాతాళ లోకంలోనే ఉంది. చెప్తున్నాను కదా దాని గురించి నేను అప్పుడే. ఒక్కొక్క చోటన ఒక్కొక్క సువార్తనే చేశాడు ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడ, అది కూడా పాతాళ లోకంలో. 3వ రోజు ఆత్మ మళ్ళీ ఆయనలోకి వచ్చింది, ఆయన ఏమైనాడు, లేచినాడు, శరీరంతో లేచినాడు. మళ్ళీ అది కూడా పునరుద్ధానమైనాడు. మళ్ళీ పునరుద్ధానమైన తర్వాత తోమా ఏం చేయలేదు, నమ్మలేదు. సో ఇలాంటి పరిస్థితి వచ్చింది దేనికి, ఆత్మకి. ఆత్మ, శరీరము, కొంతమంది అంటారు బాడీ, సోల్, స్పిరిట్ అని. మనకి తెలిసిందేం కేవలము ఆత్మ, శరీరం. ఈ స్పిరిట్ ఏంటి మళ్ళీ, స్పిరిట్ అంటే నాకు కూడా తెలీదు. మనకి తెలిసింది 2 మరి, ఏది ఆత్మ, శరీరం. ఆత్మకి చావు ఉండదు, శరీరానికి ఏముండదు, కేవలము చావు అనేది ఉంటుంది. ఆత్మకి శరీరం చేసేవాడు ఎవరు, ఆత్మకి శరీరాన్ని అంతం చేసేవాడు ఒకడు, ఆయనవాడు తండ్రిన దేవుడు. ఆత్మను అప్పగించే బాధ్యత ఎవరికి ఉంది, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఉంది. ఆ ఆత్మని అప్పగించే బాధ్యత ఆయన ఎప్పుడు తీసుకుంటాడు అంటే, యేసుక్రీస్తు 2వ అక్కడ ఆయన వచ్చినప్పుడే ఈ ఆత్మలన్నీ ఎవరి దగ్గర పెడతాడు, ఆయన న్యాయ తీర్పు విమర్శ రోజున ఆయన పెట్టడం జరుగుతుంది. ఆ విమర్శ దినములో మా బంధువుల్ని, మీ బంధువుల్ని అందరు పక్కపక్కలు ఏమైంటారు, నిలబడి ఉంటారు. అప్పుడు పలకరించే సమయం కూడా ఉండదు మనకి, ఎవరిని, వాళ్ళని. ఎందుకంటే అప్పటికప్పుడే తీర్పు అనేది ఏమవుతుంటుంది, జరుగుతూ పోతుంటుంది. నిత్య జీవంలోకి ఎవరు, నిత్యాగ్నిలోకి ఎవరు అనేది అక్కడ ఏమవుతుంది మనకి తెలిసిపోతుంది. ఇలాంటి విషయాలు చూడడానికి చాలామంది వెయిట్ చేయరు. ఇది రాకముందు ఏమవుతారు, కొంతమంది భయపడి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ దేహాన్ని వాళ్ళే పాడు చేసుకోవడానికి దేవుడు అర్హత అనేది ఇవ్వలేదు. నీ దేహము నా ఆలయం అన్నాడు ఎవరు, దేవుడు. వాళ్ళు అలాంటి ఆలయాన్ని నువ్వే కూల్చుకుంటే నీకు నిత్య జీవం అనేది ఎవరొకదు. మన క్రైస్తవులను ఎంతోమంది వాళ్ళ దేహాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆత్మహత్య అని అంటారు చూడండి. మరి ఎందుకంటారు దాన్ని, శరీరాత్య అనొచ్చు కదా.
కొంతమంది ఆత్మహత్య చేస్తున్నారు అంటారు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? ఆత్మని ఎవరు హత్య చేయలేరు, శరీరాన్ని మాత్రమే హత్య చేసుకోలేదు. ఇది రాంగ్. మరి అట్లాంటి రేపు పొద్దున మీరు ఆత్మహత్య అని కూడా ఏమన్నారు? దీన్ని శరీర హత్యం చేసుకున్నాడు అని అన్నారు. ఆత్మని ఎవరు హతము చేయలేరు. కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే పెద్దోళ్ళు ఎట్లా, వాళ్ళు పెద్దోళ్ళు కదా, అప్పుడు కాలం వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదేమైంది, ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది. ఆత్మహత్య ఎట్లా చేసుకుంటాడు? ఆత్మని హత్య చేయరు ఎవరు. ఏమని చేసుకున్నాడు అంటే శరీరాన్ని చేసుకున్నాడు అంటే అదేం హత్య? అది ఇప్పుడు శరీరం హత్య. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పటికి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయింది. ఆత్మకి జీవం ఉంటుందంటే కానీ శరీరానికి ఉండదు. ఆ జీవం నిత్య జీవంలోకి కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఎవరు అర్హత ఉండాలి? దానికి తండ్రి అయిన దేవుడు మనకు అర్హత ఇయ్యాలా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆయనతో పాటు వెళ్ళాలంటే ఆయన రావాల్సిందే. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారు రావాల్సిందే. వస్తా అన్నారు, వచ్చారు. సిలువలో బలి అవుతా అన్నారు, అయినారు. చనిపోతారన్నారు, అయినారు. తిరిగి లేస్తారన్నారు. ఇన్ని జరిగిన తర్వాత ఆయన వస్తా అన్నప్పుడు రావడం మళ్ళీ ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. రాబోయే వారం నెక్స్ట్ వీక్లో ఏం తెలియజేస్తానంటే క్రైస్తవుల యొక్క సిద్ధపాటు. అంటే ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఏది 3వ ఎపిసోడ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ వీక్ కంప్లీట్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్ అదేమవుతుంది, ఏం కంటిన్యూ అవుతుందంటే క్రైస్తవుల నిరీక్షణ యొక్క సిద్ధపాటు అనేది ఒక టాపిక్. అంటే టాపిక్ దీంట్లో నుంచి అది ఒక టాపిక్ రావడం జరుగుతుంది. అది నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దాం, చూసుకుందాము దాని గురించి. అదేమది క్రైస్తవుల నిరీక్షణ యొక్క సిద్ధపాటు. దాని గురించి మనం నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దాం, ఆలోచిద్దాం. సో ఇంతవరకు మనము ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఈ వాక్యాన్ని ముగిస్తూ ముందు భాగంలోకి మనం వెళ్ళిపోదాం.